केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणम्। बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहं మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామవేద గానంలో బృహత్ సామవేదమును అని, ఛందస్సులో గాయత్రి అని, మాసములలో మార్గశిర మాసము అని, ఋతువులలో వసంత ఋతువు తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు. మాసానాం మార్గశీర్షోస్మి అని ఎందుకన్నారో చూద్దాం. పూర్వం మహాభారత కాలంలో సంవత్సరాలు మార్గశీర్ష మాసంతో ప్రారంభమయ్యేవి. మహాభారతంలో అనుశాసన పర్వంలో 106 నుంచి 108 శ్లోకాలలో ఈ విషయం చెప్పబడింది. ధనుర్మాస కాలం కూడా ఆ సమయంలోనే ప్రారంభమవుతుంది. జనులకు క్రొత్త పంట చేతికొచ్చేది ఈ సమయంలోనే. అందరి దగ్గర ధాన్యం పుష్కలంగా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో కూడా మార్గశీర్ష మాసం సంవత్సరానికి భూషణంగా ఉండేది. భగవద్గీత ఈ మాసంలోనే ఆవిర్భవించింది. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత ఆవిర్భవించింది. అలాగే అవతార పురుషులైనటువంటి దత్తాత్రేయుల వారు ఈ నెలయందే జన్మించారు. ఆయన యొక్క జన్మ మార్గశిర శుద్ధ పౌర్ణమి. వాతావరణం చల్లగా ఉండటం చేత జనుల హృదయం ఉల్లాసంగా ఉంటుంది. ధాన్యము మొదలగు వాటికి అనుకూల సమయం. ఇంకా ఋతూనాం కుసుమాకరః అంటే వసంత ఋతువులో చెట్లన్నీ చిగిర్చి శోభాయమానంగా ఉంటాయి. అప్పుడు వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది. కావున ఋతువులలో వసంత ఋతువు శ్రేష్టంగా వర్ణింపబడింది. శ్రీరామచంద్రుడు ఆ పవిత్ర ఋతువునందే జన్మించాడు. ఈ రకంగా ప్రపంచంలో సృష్టిలో ఏవైతే గొప్పవి అని మనము ఉత్కృష్టమైనవి అని మనం భావిస్తామో అవన్నీ కూడా భగవంతుడు తానే అని తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.